అన్న ఒక్కటే నా సత్యభామ అంటే సత్యభామమ్మ నిజంగా మామ కాదు అయ్యా, నిజంగా చందమామ అనుకోవచ్చు. సూపర్ అన్న, నిజంగా తనకు మ్యారేజ్ అయినా కూడా అదే గ్లామర్ మెయింటైన్ చేస్తూ యాక్టింగ్ పరంగా సూపర్ స్కిల్స్ అనమాట. నిజంగా కాజల్ గారు అద్భుతమైన క్యారెక్టర్ అన్న. నిజంగా సత్యభామ అనే క్యారెక్టర్ ఏంటంటే సూపర్గా, అసలు ఇక చెప్పదగ్గ అవసరం లేదు. అంటే ప్రతి ఒక్కరు చూడాలి సినిమా. అంటే కొన్ని చెప్పాలనుకుంటున్నా కానీ వద్దు, అంటే సినిమా చూసినప్పుడు ఆ ఇంటెన్షన్ అనేది పోతుంది. సూపర్, నిజంగా కాజల్ గారు అయితే సూపర్ అన్న. ఫుల్ లెంత్ క్యారెక్టర్ అసలు. అయ్యో తన గ్లామర్కి తన ఫ్లైట్లకి అసలు అసలు ఎక్కడ కూడా, అంటే సినిమాలో ఒక హీరో అనేది ఎక్కడ కూడా లేడన్న భావన అయితే కలగదు అనమాట. సినిమా మొత్తం అట్లా కాజల్ని చూసుకుంటూ ఉండిపోతారు. మామూలుగా కూడా తన గ్లామరు, కానీ సినిమాకి సంబంధించి అయితే ఇంకా వేరే లెవెల్ సినిమాలు అయితే సినిమాలో ఇంకా సూపర్గా చూపించారన్న. తన గ్లామర్ కానీ, తన కాస్ట్యూమ్స్ కానీ, సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, అసలు ఎవ్రీథింగ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. సూపర్గా ఉంది సినిమా. అట్లా అంటే ఆ ఫ్లేవర్ కాల్చింది, కానీ గూఢచారకి దీనికి అన్నట్టు అట్లా ఏం లేదు. బాగుంది ఫుల్ లెంత్గా. అన్న నిజంగా చెప్తున్నా, చాలా మంది హీరోయిన్లు కొన్ని క్యారెక్టర్ మాత్రం సెట్ అవుతాయి. లవర్ క్యారెక్టర్స్, లేకపోతే అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ మాత్రం, ఆల్ క్యారెక్టర్ చేసే వ్యక్తి ఎవరన్నా ఉన్నట్టు మాత్రం కాజల్ అని చెప్పుకోవచ్చు అన్న. చాలా బాగుంటుంది తన, అంటే ఏ క్యారెక్టర్కైనా తను సెట్ అయిపోతుంది. నిజంగా అలాంటి క్యారెక్టర్లు, ఇలాంటి క్యారెక్టర్ అనేది కానీ ఏ క్యారెక్టర్ అయినా చేసేస్తారు. సూపర్ అన్న, భలే చెప్పినావు. నిజంగా అప్పట్లో విజయశాంతి గారు ఏదైనా చేసేది, అంటే నెగిటివ్ పాజిటివ్ అనేది ఏం లేదు. ఏ క్యారెక్టర్కైనా న్యాయం చేసేది అంటే విజయశాంతి గారు. అలాగే చూసుకుంటే కొంతమంది హీరోయిన్లు, కానీ ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు అయితే కాజల్ గారు అన్న 100కి 200% తనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా అందులో నీలం అయిపోతుంది. అట్లా సూపర్ తన క్యారెక్టర్. అసలు నిజంగా తనకి పెళ్ళి అయినా పెళ్లి కాకపోయినా మాత్రం గ్లామర్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. నాకు సినిమా కంటే నేను కాజల్ని చూసింది ఎక్కువ సినిమా మొత్తంలో. తన క్యారెక్టర్ రేటింగ్ అని కాదు, మంచి సినిమా అన్న, చాలా బాగుంది అంతే. కాజల్ యాక్టింగ్ బాగుందండి, ఇంకా అంతేను, అంతకుమించి ఏమి అనిపించింది. స్టోరీ జనరల్గా చూసే స్టోరీలే అండి. ఇక ఇన్వెస్టిగేషనే ప్రధానంగా సాగింది సినిమా మొత్తం కూడా. ఇప్పుడు స్టార్టింగ్లోనే నేరస్తుడు ఎవరు అనేది జనరల్ చిత్రాల్లో ఒక నేరస్తుడిని లాస్ట్ వరకు చూపించకుండా సస్పెన్స్లో పెట్టి చూపించడం వల్ల ఏంటంటే ఒక అంత కొంత ఆసక్తి కలిగేది. ఇప్పుడు ఏంటంటే నేరస్తుని ముందుగానే రివీల్ చేసేసి ఉండటం వల్ల ఏంటంటే ఒక ఆతురత అనేది కోల్పోయాం. ఈ విషయం కూడా ఏంటంటే అటు నుంచి సైడ్ ట్రాక్ పట్టింది సినిమా. ఒక ఉమెన్ ట్రాఫిక్ కానీ, టెర్రరిజం కానీ, వీడియో గేమ్ స్కామ్లు కానీ, ఈ చిన్న చిన్న స్టోరీస్ ఇవన్నీ చూపించడం వల్ల ఏంటంటే మెయిన్ థీమ్ అనేది సైడ్ ట్రాక్ తప్పింది. కాకపోతే కొన్ని యూజర్స్ కూడా ఉన్నాయి. షీ సేఫ్ అనే యాప్ ఉంది. ఆ యాప్ వల్ల లేడీస్కి ఎంత యూజ్ ఉంటుందో కష్టకాలంలో, ప్రమాదకర స్థాయిలో ఉండే అప్పుడు ఎంత యూజ్ ఉంటుంది అనేది బాగా చూపెట్టారండి. అది మాత్రం మంచిగా అనిపించింది. కాజల్ గారు యాక్టింగ్ బాగుంది, బీజిఎం బాగుంది. చిన్న చిన్న ట్విస్ట్లు అండి, అంతా చిన్న ఒక రెగ్యులర్ నార్మల్ ఆడియన్స్కి సినిమా లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అనిపించింది. రెగ్యులర్గా దాని మీద కాన్సన్ట్రేషన్ చూస్తా అటువంటి పీపుల్కి మాత్రమే ఇది కొంచెం అర్థమవుతుంది. రెగ్యులర్ కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంది, ట్విస్ట్లు ఉన్నాయి, అట్లానే అనిపించింది. షీ సేఫ్ యాప్ యూజర్స్ మంచిగా చూపెట్టారు. తీశారు కానీ అంతా చెప్పుకోదగ్గ థ్రిల్లర్ ఏం కాదండి. ఇది యాంగ్జైటీ అనేది లోపించింది. ప్రతిదీ నెక్స్ట్ ఏమవుతుంది అన్న క్యూరియాసిటీ అంతగా అనిపించట్లేదు. ఈ సత్యభామ థీమ్ కూడా ఏంటంటే ఒక ఆయుధం వదిలేసే మొత్తం సినిమా చూపించారు. అలనాటి సత్యభామ డైలాగ్ కూడా ఉంది. అలనాటి సత్యభామ ఆయుధంతో యుద్ధం చేస్తే ఇప్పుడున్న మోడర్న్ సత్యభామ ఇప్పుడు ఆయుధం వదిలి యుద్ధం చేసిందండి. ఒక ఫైట్లు ఏం లేవు, జస్ట్ ఒక ఫైట్ ఉంది అంతేను. జస్ట్ ఏంటంటే ఈ ఎక్కువ ఫైట్లు ఉంటాయి, యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి, ఒక లేడీ విజయశాంతి అని అలా అనుకున్నారు తప్పితే ఏం లేదు. ఆయుధం వదిలిపెట్టే యుద్ధం చేసింది కాబట్టి అటువంటి వాళ్ళతో పోల్చాల్సిన అవసరం లేదు. విజయశాంతితో, అనుష్కతో వాళ్ళతో పోల్చాల్సిన అవసరం. అది గూఢచారి కంప్లీట్ స్పై అండి. ఇది స్పై ఏం లేదు కదా, టైం లేదండి. లేదండి, దేంతో పోల్చాల్సిన అవసరం లేదు. ఒక లేడీతో కూడా విజయశాంతి లాంటి క్యారెక్టర్తో కూడా పోల్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయుధం వదిలేసి చేసింది మొత్తం కూడా. అంత యాక్షన్ సీక్వెన్స్ కూడా ఏం లేదు. అంత ఆలోచనాత్మకంగానే సినిమా సాగింది. కాబట్టి రేటింగ్ 2 ఇవ్వచ్చండి, అంతకుమించి 2 ఇవ్వచ్చండి. సినిమా అనేది ఇంకా మిగతా సినిమాలు ఏమన్నా అంత బాగాలేకపోతే ఇది ప్రేక్షకులకి ఇదే బెటర్ చాయిస్ అండి. ఈ వీకెండ్ కాజల్ తర్వాత ఎవరికి పెద్ద రోల్ లేదండి. అంత కొంత నవీన్ చంద్రాకి ఇచ్చారు, ఎందుకంటే హస్బెండ్ కాబట్టి. పెద్ద రోల్ ఎవరికి అనిపించలేదండి.
ఎవరికి కూడా చెప్పుకోదగ్గ రోల్ ఏమి లేదు. అంటే ఈ పాత్రలకు కాజల్ సూట్ అయిందా కనీసం? యాక్షన్ పాత్రలకు కాజల్ సూట్ అయింది కాకపోతే అంత యాక్షన్ చూపెట్టలేదు. ఎక్స్పెక్ట్ చేసాం యాక్షన్ ఉంటుంది, ఇలా పవర్ఫుల్గా ఉంటుందనే ఒక స్టార్టింగ్ అంత పవర్ఫుల్గా చూపెట్టి నెమ్మదిగా తగ్గిస్తూ వచ్చారండి క్యారెక్టరైజేషన్. అంటే స్టార్టింగ్ చూపెట్టి ఎంత పవర్ఫుల్గా ఉండిద్ది క్యారెక్టర్ అనుకుంటారు జనరల్గా ఆడియన్స్, వచ్చేసరికి మొత్తం ఆ పవర్ఫుల్నెస్ అనేది తగ్గుతా వచ్చేసి జీరో అయిపోయింది.